أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. దీని యొక్క అర్థం ఏమనంటే, చివరకు ప్రతి వ్యక్తి మరణిస్తాడు. మీరంతా మీ యొక్క పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయం నాడు పొందుతారు. యౌముల్ ఖియామా. ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గములోకి ప్రవేశపెట్టేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు అనే విషయం చెప్పబడింది. వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఇక ఈ ప్రాపంచిక విషయానికి వస్తే అది ఒక మాయ వస్తువు మాత్రమే అనే విషయం చెప్పబడింది. కావున మనము మన యొక్క పూర్తి ప్రతిఫలాన్ని, ఈ యొక్క ఆయత్ వచ్చేసి సూరతుల్ ఆల్ ఇమ్రాన్ 185వ వాక్యంలో ఉంది. చివరకు ప్రతి వ్యక్తి మరణిస్తాడు అంటే మానవులలో ఉండేటువంటి యొక్క అల్లాహ్ను విశ్వసించేటువంటి వాళ్ళు కానీ, అల్లాహ్ను విశ్వసించినటువంటి వాళ్ళు కానీ, మానవులందరూ, అలాగే స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, ముస్లింలు కానీ, వయసులు కానీ, మొత్తం అందరూ ప్రళయం రోజున, యౌముల్ ఖియామా రోజున మరణిస్తారు. మరణించిన తర్వాత అక్కడ స్వర్గం రావాలంటే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలోకి ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. అంటే ఈ యొక్క జీవితంలో అతను ఒక విజయాన్ని సాధించాడనే విషయం చెప్పుకోవచ్చు. కేవలం ఏదన్నా మనం ఆట పోటీలలో గెలిచినటువంటి విషయం మాదిరి కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అంబియాలో 35వ వాక్యంలో ఇలా చెప్తున్నాడు. ఏమని? కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్ వ నబ్లూకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నతం వ ఇలైనా తుర్జాఊన్ అనే విషయం చెప్పబడింది. అంటే చివరకు ప్రతి ప్రాణి మృత్యు కావలసిందే. మేము మిమ్మల్ని మంచి పరిస్థితులకు, చెడ్డ పరిస్థితులకు గురి చేసి పరీక్షిస్తున్నాము. చివరకు మీరంతా అల్లాహ్ వైపునకే మరలవలసి ఉన్నది. రిజాం అంటే మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఎక్కడ తాక్కున్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఎంత అడవులలో దాక్కొని ఉన్నా, ఎవరూ కనిపించకుండా ఉండేటువంటి ప్రదేశంలో ఉన్నా అల్లాహ్ వైపునకు చివరకు ఆయన వైపునకే మరలవలసి ఉన్నది. అలాగే వనబ్లూకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నతం వ ఇలైనా తుర్జాఊన్. వనబ్లూకుం బిశ్శర్రి వల్ ఖైర్, మంచి పరిస్థితులు, చెడ్డ పరిస్థితులు రెండింటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను పరీక్షకు గురి చేస్తాడు అనే విషయం చెప్పబడింది. పరీక్ష, టెస్ట్ మన యొక్క ఈమాన్ విషయంలోనైతేనేమి, అల్లాహ్ని ఆరాధించే విషయంలోనైతేనేమి, మనం చేసేటువంటి నమాజ్, మనం చేసేటువంటి దువా, మనం చేసేటువంటి యొక్క జిక్ర్, ఈ ప్రాపంచిక జీవితంలో మనము సంపద
తయారు చేసుకునే దానికి మనం పడేటువంటి పాటలు అయితేనేమి మొత్తం బిషర్రి వల్ ఖైర్, మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులకి గురి చేస్తాను అనే విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. సంతానం విషయంలో అయితేనేమి, మనం యవ్వనం విషయంలో అయితేనేమి, వృద్ధాప్యం విషయంలో అయితేనేమి, వృద్ధాప్యం విషయంలో ఒక ముస్లింలు ఒక మనవన్ని ఇంకొక మనవన్ని ప్రేమించకుండా ఉండటం, ఒక మనవన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండటం, అది కూడా ఫిత్నా, పరీక్షకు అనేది గురి చేస్తున్నాడు. అలాగే ఈ ప్రాపంచిక జీవితంలో డబ్బు విషయంలో కొందరు బీదవారు ఉంటారు, కొందరు మంచి కోటీశ్వరులు ఉంటారు, కొందరు మధ్యస్థంగా ఉంటారు. వీళ్ళకందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులకు గురి చేసి పరీక్షిస్తాము అనే విషయం చెప్పబడింది. కాబట్టి అభిమాన మిత్రులారా, ఈ ప్రాపంచిక జీవితము ఒక ఆట వస్తువు అనే విషయం కూడా ఈ ప్రాపంచిక జీవితం కూడా ఒక క్రీడ అనే విషయం చెప్పబడింది. అంటే మనిషి ఒక ఆట ఒక అర్ధగంట లేదా ఒక గంట సేపు ఏ రకంగా ఒక ఆట ఆడుతాడో ఆ యొక్క ఆటకు సంబంధించినటువంటి వాల్యుయేషను ఈ యొక్క ప్రాపంచిక జీవితం అనే విషయం చెప్పబడింది. కావున మనం చేయవలసిన పని ఏంటంటే, మనం ఆలోచింపవలసిన విషయం ఏమిటి అంటే, మరణం తర్వాత అల్లాహ్ మన కర్మలకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఆ యొక్క కర్మల తర్వాత మనకు స్వర్గము నరకం అనేది నిర్ధారిస్తాడు. కాబట్టి ఆలోచించవలసినది ఆ సమయం గురించి, ఆలోచించవలసినది మన కర్మల గురించి, ఆలోచించవలసినది సాలిహుల్ అమాల్, మంచి సత్కార్యాలు చేసేటువంటి విషయంలో మనం ఆలోచన చేయాలి. ఒక మనిషికి ఇంకొక మనిషికి పోటీ పడాలే కానీ ఒకరికొకరు ఎగతాళి చేసుకుంటూ అసూయ పడుతూ ఒకరంటే ఒకరు అటువంటి చేష్టలు మనము చేసుకోకూడదు. ఇబ్లీస్ మార్గాన్ని పూర్తిగా పరిత్యజించాలి. ఆ తాగూతు మార్గాన్ని పూర్తిగా విస్మరించేసేయాలి. అల్లాహ్ మాత్రమే మనకు సంరక్షకుడు. మన మీద దయ చూపాలన్నా, మన మీద కారుణ్యం కురిపించాలన్నా, మనకు రిజ్కులో బరకత్ ప్రసాదించాలన్నా, మనము చీటికి మాటికి అల్లాహ్ వైపునకు మరలాలన్నా అది ఒక అల్లాహ్ మాత్రమే మనల్ని తన వైపునకు మరల్చుకుంటాడు. ఇతరులు ఎవరు అల్లాహ్ తప్పనించి తప్ప ఇతరులు ఎవరు మనల్ని అల్లాహ్ వైపునకు మరల్చలేరు. అది సాధ్యం కానటువంటి విషయం.